రాష్ట్రం లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను తీర్చిదిద్దే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోసం తాము ప్రయత్నిస్తుంటే బీఆర్ఎస్ సభ్యులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం సరికాదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించవద్దంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే బడ్జెట్ సమావేశాల తర్వాత సమావేశాలు పొడిగించుకుందామని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, రాజకీయాలు ఎన్నైనా ఉండని మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయపరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికి చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలంటే మరి అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూను ఆ ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టినారు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీపడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనను నమ్ముకున్న అక్కలను మంత్రులను చేశామని, అదే కేటీఆర్ను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలంటూ సెటైర్లు వేశారు. చివరకు సొంత చెల్లెలు తీహార్ జైల్లో ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. మీరు తప్పుగా పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కుర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కుర్చీ ఇచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండరు అధ్యక్ష. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులే ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాల తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు.